వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ నేనైతే ఇప్పుడు వండర్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్లో ఉన్నాను. స్పెసిఫిక్గా ఎగ్జిబిషన్కి అని చెప్పి రాలేదన్నమాట. షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది కదా, ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి ఎగ్జిబిషన్కి వచ్చాము. యాక్చువల్గా ఇక్కడ చాలా ఎకాస్తో నిండిన ఈ గ్రౌండ్ని ఎప్పుడు యూస్ చేసుకుంటూనే ఉంటారు బిజినెస్ పరంగా. అండ్ మెయిన్గా అకేషన్ లాగా, అంటే ఓణం ఫెస్టివల్కి అండ్ సమ్మర్ హాలిడేస్కి, క్రిస్మస్ న్యూ ఇయర్ ఉంటుంది కదా, ఆ డేస్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి, బయటికి తీసుకువెళ్ళమంటారు. అండ్ ఫెస్టివల్ క్రియేట్ చేయాలి అంటే ఇలాంటివి పెట్టాలి. సో వీళ్ళైతే 150 టికెట్తో నయాగరా వాటర్ ఫాల్స్ని అయితే లోపల డిజైన్ చేశారు. సో చాలా బాగుంటుంది. ఇలాంటివి అయితే మేము కేరళలో చాలా అయితే చూసాము. లాస్ట్ ఫెస్టివల్కి వచ్చేసి క్రిస్మస్ టైంలో అయితే ఫిషెస్ సో బర్డ్స్ అన్నీ చూపించబోతున్నాం. అలా ఫస్ట్ అలా తీసుకొని అలా చూపించచ్చు కదా, ఒక్కటే సైడ్ చూపించు. మిగతా వచ్చేసి బటర్ఫ్లై, చూపించా నువ్వు వెళ్ళు. అయిపోయిందా ఇప్పుడు? యాక్చువల్గా మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే మంచి ఫ్లూయెంట్గా వీడియో చూస్తుంటే మధ్యలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఆగిపోయి నా వాయిస్ ఓవర్ ఇస్తుంటే, యాక్చువల్గా అక్కడ మూవీ సాంగ్స్ అనేవి ప్లే చేసి పిల్లలతో డాన్స్ స్టేజ్ అనేది ఏర్పాటు చేసి డ్యాన్స్లు వేయిస్తున్నారనమాట. ఎవరైనా చేయొచ్చు. అండ్ డీజే లైట్స్తో పాటు డీజే సాంగ్స్ అనమాట. ఆ సాంగ్స్ యూట్యూబ్లో వస్తే కాపీరైట్ వస్తుంది. అందుకే సమ్ టైమ్స్ సాంగ్ వినిపించిన దగ్గర నేను సౌండ్ ఆఫ్ చేసేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి కూల్ వాటర్ అనుకుంటా. అండ్ నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఎలా అయితే వాటర్ పడుతున్నప్పుడు పెద్ద సౌండ్స్ వస్తాయో అలానే వస్తున్నాయి. సో ఇదంతా చాలా కూల్గా ఉంది. ఇక్కడే కాదు, ఇంకొక సెకండ్ ప్లేస్లో కూడా ఇలాంటిదే పెట్టారు. 2 ప్లేసెస్ అనమాట. ఒకటి డైరెక్ట్గా జలపాతం మీదనే వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఇలా బ్యాక్గ్రౌండ్లో విన్నారు కదా ఆ సౌండ్స్, వాటర్ సౌండ్. అండ్ అక్కడుండి ఆ వాటర్ సౌండ్, ఆ డీజే లైట్స్, ఆ డీజే సాంగ్స్ అండ్ ఆ కూల్నెస్ నిజంగా ఫీల్ అయితే అసలు ఆ థ్రిల్లే వేరు. అండ్ ఇది వచ్చేసి పెద్ద బోట్ అరేంజ్ చేశారు లైటింగ్స్తో. సో ఆ బోట్ మీద ఎక్కేసి కొంచెం ఫీల్ అవ్వడానికి అన్నమాట. ఎందుకంటే జలపాతాలు అండ్ ఆ వాటర్తో పాటు చిన్నపిల్లలకి ఇలాంటివి ఇష్టం ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఎక్కాను, ఫొటోస్ కూడా దిగాను అనమాట. అండ్ బటర్ఫ్లై థీమ్లో వచ్చేసి ఉయ్యాలు కూడా పెట్టారనమాట వాటి మీద. అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను. అండ్ అది నేను షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, వెళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ చెప్పాను కదా బటర్ఫ్లై థీమ్లో ఉయ్యాలు పెట్టారు. అండ్ క్యామిల్స్ అంటే ఒరిజినల్ కాదు, డూప్లికేట్వే. ఆ థీమ్ చాలా బాగుంది. అవన్నీ మీకు ఒకసారి తిప్పి అయితే చూపిస్తాను. అండ్ నేనైతే సౌండ్ ఆఫ్ చేయడానికి రీజన్ చెప్పాను కదా. సో బోరింగ్గా ఉంటుంది నా మాట వింటూ ఇదంతా వైబ్ ఫీల్ అవ్వడానికి. అండ్ ఆ మ్యూజిక్ లైట్స్ ఉంటే బాగుండు, బట్ నాకు కాపీరైట్ వస్తుంది. అండ్ సో అందుకనే నేను ఆఫ్ చేసేసాను. యాక్చువల్గా ఇదే వీడియోని సాంగ్ అట్లా సాంగ్స్తో ఆ మ్యూజిక్తో అదంతా ఫీల్తో ఒరిజినల్ సౌండ్తో పెడితే ఇంకా
గూస్ బంప్స్లా ఉంటుంది అనమాట. అండ్ నా హస్బెండ్తో వీడియో దిగడానికి నేనైతే ఉయ్యాల దగ్గరికి తీసుకొచ్చాను. సో ఇంకా క్యామిల్ అయితే విహాన చూసి, ఎప్పుడు క్యామిల్ చూసినా విహాన ఏమంటుందో తెలుసు, క్యామిల్ మనం ఎక్కాం కదా డాడీ అంటది. ఇషా ఫౌండేషన్ తమిళనాడులో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు క్యామిల్ రైడ్ చేసామన్నమాట. ఎప్పుడు నాకు క్యామిల్స్ చూసినా అండ్ నాకు అది ఆ రైడ్ గుర్తొస్తుంది. అది మోస్ట్ మెమరబుల్ అనమాట. ఆ వీడియోలో పరమేశ్వరుడు కూడా కనిపిస్తారనమాట. సో అది కూడా యూట్యూబ్ ఛానల్లో ఉంది. చెప్పాను కదా, ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంక ఇక్కడైతే పిల్లలకి స్టేజ్ ఏర్పాటు చేశారు అండ్ సాంగ్స్ డ్యాన్స్ చేయడానికి. అండ్ ఇటువైపు వచ్చేసి మనం ఆ వాటర్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇదొకటి అదొకటి. సో ఇంకా అక్కడైతే వాటర్లోకి వెళ్ళడానికి ఉండదు అండ్ ఫోర్స్ఫుల్గా పడుతుంది వర్షంలాగా. ఇక్కడైతే వాల్గా పడుతుంది, వాల్ మీదకి మనం ఎక్కొచ్చు, అలా తడవచ్చు. అట్లా కొంతమంది అయితే పడుకున్నారు. అండ్ అది ఎలాంటి వాటర్ ఏంటో తెలియదు, కానీ మోస్ట్లీ అయితే విహాన చాలా ఎక్కువ డాన్స్ చేసింది. నేను ఆ డాన్స్ వీడియోలు అవన్నీ షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అండ్ సాంగ్స్ మస్తు కేరళ వాళ్ళవి డీజే సాంగ్స్ ఉంటాయి కదా పాపులర్ అయినవి, అవే వేశారనమాట. విహాన కూడా మంచిగా ఎంజాయ్ చేసింది. నేనైతే తనకన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళినా డబ్బులకి న్యాయం కాదు, డబల్ న్యాయం చేస్తానన్నమాట. సో దేన్ని వదలను. ఇంకా ఫుల్గా ఫొటోస్ దిగాము. లీజర్ లైట్ ఉంటుంది కదా, సో ఏవైతే అక్కడ లైట్స్ వేస్తున్నారో కలర్ఫుల్వి, సో వైట్ కలర్ లైట్ అయితే మేము ఫొటోస్ దిగుతున్నామని చాలా సేపు, మేము ఎంతసేపు ఉన్నామో అంతసేపు కూడా మా మీదే వేశారనమాట. సో ఇదైపోయాక ఎగ్జిబిషన్ అంటే కొనుక్కోవడానికి థింగ్స్ ఉంటాయి కదా, తినడానికి పికిల్స్ అండ్ హల్వా ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. అవన్నీ చూసుకొని మళ్ళీ ఎగ్జిబిషన్ అంటే ఇంకా మన సైడ్ ఉండే ఎగ్జిబిషన్ ఏదైతే ఉంటుందో లైక్ జైంట్ వీల్ ఇవన్నీ అవి కూడా ఉన్నాయి. అవన్నీ పూర్తిగా మీకు చూపిస్తాను. సో ఫైనల్గా ఇదన్నమాట. సో సాంగ్స్ ఉండడం వల్ల మీకు వైబ్ క్రియేట్ చేయలేకపోతున్నాను, అదే నేను ఫీల్ అవుతున్నా. బట్ మేమైతే ఫుల్గా డాన్సులు అండ్ ఫొటోస్ నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఇవన్నీ ఒరిజినల్ సౌండ్తో కొన్ని. సో చూడండి, ఫైనల్గా వాటర్లో చాలాసేపు ఆగిపోయాము. ఎంతలా అంటే మాకు ఆ రోజు ఫుడ్ బయట దొరకలేదు, ఇంట్లో కూడా వండుకోలేదన్నమాట. మ్యాగీతో సరిపెట్టుకున్నాం నైట్. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 9కి 10కి బంద్ అయిపోతాయి హోటల్స్ మోస్ట్లీ, ఫుడ్ కూడా అయిపోద్ది. ఆ విషయం గుర్తుపెట్టుకోకుండా మేమేమో 10 వరకు ఇక్కడే ఉండిపోయాం. అండ్ విహాన డాన్స్ చూసారా ఎంతలాగా, అది కేరళ సాంగ్ అనమాట, అయినా సరే బాగా డాన్స్ అయితే వేస్తుంది. ఇంకా పైకి ఎక్కి కూడా వేసేదన్నమాట డాన్స్లు. చాలామంది ఆ డాన్స్ చూసి నవ్వుకునే వాళ్ళు. చూసారా పిల్లలందరూ స్టేజ్ మీద ఎలా డాన్స్లు వేస్తున్నారో. సో అక్కడ డాన్స్లు అయితే వేస్తున్నారు, లైటింగ్స్, డీజే లైట్స్, ఆ వైబ్ పిల్లలతో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంది. దీన్ని అయితే మిస్ అవ్వకూడదు. చూద్దాం, ఇది పట్టు. స్పెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఆపుతున్నా. నాకు ఇప్పించమంటే ఇప్పేస్తావు, పిల్లకంటే ఇప్పి
తీగలు చూద్దామా? చూపించాను. తీయ పక్క ఏమి కుర్తి దాన్ని నువ్వు తింటానా?